వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి రాశుల వారికి శని నుంచి విముక్తి కలిగి అద్భుతమైనటువంటి మార్పులు ఈ రాశుల వారికి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మాలవ్య రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో శని దోషాలు కూడా పోబోతూ ఉన్నాయి. గ్రహాలు రాశి మార్పు ఈ నెలలో చాలా ప్రత్యేకమైనది. ఈ గ్రహాల యొక్క అధిపతిగా భావించే అంగారకుడు, గ్రహాల రారాజుగా పరిగణించే సూర్యుడు తమ స్థానాలను మారుస్తారు. ముందుగా సూర్యుడు మేనం నుంచి మేషంలోకి, ఆ తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. మరోవైపు శనిదేవుడు మీనరాశిలోనికి నివాసం ఉండటంతో పాటు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, రాహువుతో కలయిక జరుగుతుంది. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శనిదోషం నుంచి విముక్తి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా ఈ యొక్క మాసంలో ఏర్పడే యొక్క యోగాలు ఏ రాశుల వారికి అద్భుతాలు తీసుకొస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారు. సూర్యుడు, కుజుడు సంచారంతో మేషరాశి వారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఈ రాశి నుంచి కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇదే సమయంలో సూర్యుడు లగ్న స్థానంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో మేషరాశి వారు భౌతిక సుఖాలను పొందుతారు. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మేషరాశి వారికి మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి సూర్యుడు, కుజుని ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి. సూర్యుని యొక్క ప్రభావంతో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ యొక్క సమయంలో ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి లేదా వ్యాపార ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే దాన్ని ప్రారంభించేందుకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి కాలంలో శుభవార్తలు వినొచ్చు. ఇదే సమయంలో పెట్టుబడి లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి ఏ పనిలోనైనా సరే అజాగ్రత్తగా ఉండటం లేదా దానిని రేపటికి వరకు వాయిదా వేయటం మానుకోండి. లేదంటే మీరు చేసిన పనులు చెడిపోవచ్చు. మీరు తెలివిగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ బడ్జెట్ చెడిపోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికలు పూర్తయ్యే ముందు వాటిని ప్రజలకు బహిర్గతం చేయటం లేదా ప్రశంసించడం మానుకోండి. లేకుంటే మీ ప్రత్యర్థులు దాన్ని అడ్డుకోవచ్చు. మీరు కుటుంబ సభ్యులన్ని గురించి ఆలోచిస్తారు. కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్యల పరిష్కారంలోనికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించకపోవడం వల్ల మీరు బాధపడతారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ సంబంధాలు సాధారణం కంటే బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎన్నో ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆశించిన లాభాలు వస్తాయి. ఖర్చుల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఇంటి మరమ్మతులు లేదా విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు పెంచుకుంటారు. ఇది భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలు మీకు తీసుకొస్తుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న స్థానం లేదా బాధ్యతలను పెంచుతారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వ్యక్తులు నెల మధ్యలో కొన్ని సంబంధాలు శుభవార్తలు వింటారు. విదేశాల్లో కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆశించిన విజయాలను పొందుతారు. మీ ప్రేమ భాగస్వామి నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మంచి సంబంధాలు నిశ్చయం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంతోషమైన క్షణాలు గడపడానికి మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ప్రారంభంలో కెరీర్, వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు ఆహ్లాదంగా ఉంటాయి. మీ ప్రణాళికాబద్ధమైన పని కాలంలో పూర్తవుతుంది కాబట్టి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకత ఏంటంటే ఈ నెలలో మీకు ఇంట్లో బయట వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కోరుకున్న పని లేదా నిర్ణయించిన గమ్యాన్ని సాధించడంలో చాలా సహాయకారిగా ఉంటారు. మీరు ఇల్లు, వాహనానికి సంబంధించి ఆనందాన్ని పొందుతారు. భూమి, భవన సంబంధిత విషయాల నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. కమిషన్పై పనిచేసే వారికి సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా చాలా శుభప్రదంగా ఉండబోతుంది. వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగం ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమయానికి పనులు పూర్తి చేయడానికి మీరు అదనపు కృషి చేయాల్సి వస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని గృహ సమస్యలు మీ ఆందోళనకు ప్రధాన కారణం అవుతూ ఉంటాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీరు మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో అకస్మాత్తుగా తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మధ్యలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు రావటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యులకి ఏదైనా పెద్ద విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడపడానికి అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో కూడా ఆశించిన లాభాలు వస్తాయి.
తులారాశి వారికి తమ సమయాన్ని డబ్బును తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ చెరిగిపోవచ్చు. ఉద్యోగులు తమ పనిని వేరొక చేతుల్లో ఉంచకుండా ఉండాలి. ఈ సమయంలో ఇంట బయట బంధువుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవటం వల్ల మీరు కొంత బాధపడతారు. మీరు భాగస్వామితో వ్యాపారం చేస్తే విషయాలను స్పష్టం చేసుకుని ముందుకు సాగాలి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తూ ఉంటుంది. మీరు కాలానికి అనుగుణంగా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా శారీరకంగా మానసికంగా బాధపడతారు. మధ్యలో ఉద్యోగులు తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా బాధ్యతలు పొందుతారు. ఈ సమయంలో మీ అసంపూర్ణమైన చెడిపోయిన పనిని పూర్తిగా చేయడానికి సీనియర్ల జూనియర్లతో కలిసి పనిచేయాలి. మీ ప్రేమ జీవితంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్రేమ సంబంధాల్లో తెలివిగా ముందుకు సాగాలి. మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా పెద్ద ఆందోళన కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలానికి అనుగుణంగా లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి కారణంగా శారీరక మరియు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యలు విస్మరించొద్దు, లేకుంటే మీరు ఆసుపత్రికి సందర్శించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ దినచర్య ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో వ్యాపారులనే నిమగ్నమైన వ్యక్తులు పెద్ద ఒడిదుడుకులు ఎదుర్కోవాలి ఉంటుంది. ఉద్యోగులకు ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రణాళికలు విజయవంతమైన సీనియర్లు జూనియర్లు ఇద్దరూ మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు పరంగా మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని చూస్తారు. మీ ఇద్దరు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు కెరీర్ వ్యాపారానికి సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్స్ వస్తాయి. వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ దినచర్య ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంచుకోవాలి, లేకుంటే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు ఈ సమయంలో కార్యాలయంలో మీ రహస్య శత్రువులు మీ పనిని పాడు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరితోని వాదించుకుంటూ ఉండండి. అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి వారు మిశ్రమైన ఫలితాలు వస్తాయి. భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరిస్థితి మొత్తం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు తమ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రత్యేకమైన విజయాలను పొందబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి వ్యాపారం కుటుంబ జీవితంలో అడ్డంకులు ఏమంటే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను వాయిదా వేయకుండా కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ బిడ్డకు సంబంధించిన ఏదైనా సమస్య మీతో పెద్ద ఆందోళన కలిగిస్తుంది. మీరు అద్భుతమైన మార్పులు మీకు రాబోతున్నాయి. సీనియర్లు జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని సృష్టిస్తాయి. మీరు కూడబెట్టిన సంపద పెరుగుతుంది. ఈ సమయంలో మీరు సాధించిన విజయం మిమ్మల్ని అహంకారంగా మార్చనివ్వకండి, లేకపోతే మీరు సహోద్యోగుల నుంచి దూరం కావచ్చు. ప్రేమ సంబంధాల పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీనరాశి వారికి ఉద్యోగులకు అధిక పరిభారం ఉంటుంది. కాలంలో మీ లక్ష్యాన్ని సకాలంలో సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు ఇల్లు కార్యాలయంలో బ్యాలెన్స్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూమి భవనాలకు సంబంధించి వివాదాల్లో మీరు కోర్టుకు సందర్శించాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.